ఈ రోజున ఓపీడీకి ఇద్దరు పేషెంట్లు ఫ్రాక్చర్తో వచ్చారు. ఒకళ్ళకి టిబియల్ ప్లాటరల్ ఫ్రాక్చర్, అంటే ఆ ఫ్రాక్చర్ మోకాలు జాయింట్లోకి ఇన్వాల్వ్ అవుతున్న ఫ్రాక్చర్. ఇంకొకటి ఫిబులా, ప్రాక్సిమల్ ఫిబులా ఫ్రాక్చర్. ఇద్దరు పేషెంట్లకి ఆపరేషన్ అడ్వైస్ చేశారు, కానీ వాళ్ళు కనీసం కట్టించుకోవడానికి కూడా నిరాకరించి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో 1 or 2 డేస్లో ఆపరేషన్ చేయడం, ఇంటికి పంపించేయడం కూడా జరుగుతుంది. ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ లాంటి వసతులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా సర్జరీ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూడా పేషెంట్స్ ఆప్షన్ తీసుకోవట్లేదు. ఈ నిర్లక్ష్యం చేయటం వల్ల ఒక్కొక్కసారి కాల్లో కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం. ఈ ఎముకలు ఏదైతే విరిగి ఉన్న ఎముకలు కండరాల మీద ఒత్తిడి పెట్టి దానిలో నీరు పేరుకుంటుంది. ఆ నీరు పేరుకోవటం వల్ల తీవ్రమైన వాపు, తర్వాత కండరాలు చనిపోవడం అనేది జరిగి కాలు తీసేసే పరిస్థితి వరకు వెళ్తుంది. సో ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్యం టైం చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.